లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Hi, hello, namaste. Welcome to Big TV. This is Monisha. So today we have this special guest. సో ఏంటి స్పెషల్ అంటే ఏముంది, ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తూ ఉంటారు అనుకుంటున్నారా? లేదు, ఈసారి మన ఇంట్లో అబ్బాయి, మనందరి ఇంట్లో, మన పక్కింటి అబ్బాయి కాదు, మన ఇంట్లో అబ్బాయే. సో టుడే వీ హ్యావ్ విత్ గౌతమ్ కృష్ణ, ది రియల్ విన్నర్, పీపుల్స్ విన్నర్ అన్నమాట. హాయ్, వెల్కమ్. సచ్ ఎ వార్మ్ వెల్కమ్. సో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఈ పంచ షర్ట్, మంచి చక్కగా ఒక తెలుగింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు మీరు చూడడానికి. సో యా, తెలుగింటి అబ్బాయినే. అండ్ పంచ అన్నది లైక్ నాకు ముందు నుంచి నాకు నచ్చిన ఒక స్టైల్ స్టేట్మెంట్ అనమాట. సో నేను బిగ్ బాస్ లో కూడా క్యారీ చేసిన ప్రతి నామినేషన్స్ లో. సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ లో ఐ వాంటెడ్ టు లైక్ టేక్ అవర్ ట్రెడిషన్ అహెడ్. సో అందుకే నాకు నచ్చిన ఈ ట్రెడిషన్ని నా స్టైల్ స్టేట్మెంట్గా చేసుకున్న. అండ్ సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ అంటారు కదా, సో ఐ లైక్ దిస్. సో ఎలా ఉంది, మనం ఒక ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్ టాక్, డెఫినెట్లీ ఎలా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత? సో అందరినీ చూసిన తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ ఉంది అసలు? సో ఫస్ట్ యాక్చువల్లీ లైక్ ఆ మూమెంట్లో ఎప్పుడైతే కప్పు తీసుకోలేకపోయినా చిన్న అసంతృప్తి ఉన్నా కూడా తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను కోలుకున్నా. దెన్ మా పేరెంట్స్ అక్కడే ఉండే, వాళ్ళని లైక్ వాళ్ళతో నేను మాట్లాడి కొంచెం దాని నుంచి గెట్ ఓవర్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే నేను బయటకు వచ్చి చూసిన బజ్ కానీ ఎవ్రీథింగ్, అంటే చాలామంది లైక్ నాకు దేవర్ రూటింగ్ ఫర్ మీ, నాకు సపోర్ట్ చేసిండ్రు. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా భావించి నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. సో చాలామంది నేను విన్నర్ అవుతాను భావించిండ్రు. అండ్ మీరు కూడా ఇంతకుముందు అన్నారు, సో అదే మాట. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ అంతే, నేను జనాల్ని గెలుచుకోవాలనుకున్నా, అది గెలుచుకున్నా కాబట్టి. సో సీరియస్లీ సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకని బాగా ఎక్కువ పీపుల్ విన్నర్ అనేది, ఇఫ్ యు సీ సోషల్ మీడియాలో కూడా పీపుల్స్ విన్నర్ గౌతమ్ అని వచ్చింది. సో ఎలా అనిపించింది మీకు? సో అది చాలా అరుదుగా వచ్చే ఒక బిరుదు అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అలా అట్లా వచ్చినందుకు. ఎందుకంటే లైక్ దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది. నేను చాలా ఫర్దర్ మోర్ ప్రాజెక్ట్స్తో నేను ముందుకు రాబోతున్నా. సోలో బాయ్ అన్న ఫిల్మ్ కూడా రెడీగా ఉంది. సో జనాలు ఇలానే నన్ను ఆదరించి నా ఫర్దర్ ఫిల్మ్స్కి కానీ నా ఫర్దర్ స్టెప్స్ ఆఫ్ మై లైఫ్ కూడా నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. నాతో నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ లవ్ అండ్ కేర్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ ఇస్తుంటారని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. సో లాస్ట్ సీజన్ మీరు వెళ్ళారు, సీజన్ 7, అండ్ ఇప్పుడు వెళ్ళిన సీజన్. సో రెండు సీజన్స్లో విచ్ ఈస్ ద బెస్ట్ అని మీకు అనిపిస్తుంది? సో రెండు సీజన్స్ నాకు ఒక కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు రెండు నా బేబీస్ లాగా. ఎందుకంటే నేను నా ప్రాజెక్ట్, నేను దాంట్లో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి. సో బయట ప్రజలు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. అంటే కొంతమందికి అది ఫేవరెట్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఇది ఫేవరెట్ అయి ఉండొచ్చు. కానీ నాకు రెండు దాని ప్లేస్లో ఇట్ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే సీజన్ 7కి నేను వెళ్ళినప్పుడు నేను నో వన్ అనమాట, లైక్ నో వన్ న్యూ మీ. సో యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్ నన్ను తీసుకున్నారు. నాకు లైక్ ఫాలోయింగ్ లేదు, లేకుంటే ఎవరికి తెలియదు. అండ్ రెండు రాష్ట్రాల ప్రజలకి నన్ను పరిచయం చేసింది సీజన్ 7 వేదిక, బిగ్ బాస్ సీజన్ 7. సో అక్కడ ఒక లైక్ ఒక రేజ్ అయితే క్రియేట్ అయింది, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. సో అందుకే మళ్ళీ సీజన్ 8కి పిలిచారు నన్ను. సో ఇమీడియట్లీ సీజన్ 8కి వెళ్ళి, సో అక్కడ ఏదైతే చిన్న చిన్న నెగిటివ్స్, పొరపాట్లు, అంటే లైక్ నాకు తెలిసి తెలియక చిన్న చేసిన తప్పులు కానీ, సో దాన్ని నేను సరిదిద్దుకోగలిగిన. అండ్ నేను ఇంకా బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ బయటకు వచ్చింది. అండ్ ఇంకా బెటర్ వేలో నేను పర్ఫామ్ చేయగలిగిన ప్రతి చోట. అండ్ జనాలు నాకు లైక్ యునానిమస్గా, అంటే లాస్ట్ ఇయర్ నేను నచ్చను అని అనుకున్న వాళ్ళకు కూడా ఈసారి నచ్చిన కాబట్టి. అండ్ సో రెండు రాష్ట్ర ప్రజలు నన్ను వచ్చినప్పుడు ఆ సీజన్ లో గౌతమ్, మేము వేరే గౌతమ్ ని చూసాం, ఈ సీజన్ లో మేము వేరే గౌతమ్ ని చూసాం. లాట్ ఆఫ్ మెచ్యూరిటీ, చాలా ప్రతిదీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి డిసిషన్ కానివ్వండి, మాటలు కానివ్వండి, ద వే యూ ప్రతి నామినేషన్స్లో కానివ్వండి, చాలా చేంజ్ అనిపించింది. ఏంటంటే కొంతమంది అంటారు బేసిక్గా, అంటే ఏంటి ముందు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయ్యి కొన్ని వీక్స్ అయిపోయిన తర్వాత వచ్చినందుకు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అని కొందరు. లేదు, సీజన్ ముందు సీజన్ వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్ అన్ని చూసి హీ లెర్న్ అ లాట్ అని కొందరు. సో వాట్ యు సే? సో మీరు చెప్పిన సెకండ్ ఆప్షన్, ఎందుకంటే లైక్ ఎవ్రీడే మనము ఎవాల్వ్ అవుతూ ఉంటాం లైఫ్లో. సో సీజన్ 7 అన్నది నాకు వెరీ బిగ్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. ఎట్ ద సేమ్ టైం నేను జీవితంలో చాలా నేర్చుకున్నా. అండ్ అది అయిపోయిన తర్వాత ఆ గడిచిన 9 నెలలు కూడా నేను చాలా లైక్ నేర్చుకున్న లైఫ్లో. చాలామందిని కలిసిన, నేను ఇండస్ట్రీకి అప్పుడు కొత్త, నాకు అసలు ఏంటో తెలియదు. సో ఒక ఊహ తెలియని
ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీజన్ 7లో. దాని తర్వాత నేను చాలా విషయాలు చూసిన, చాలా ఎక్స్పీరియన్సెస్ చేసిన, అండ్ లైఫ్లో నాకు చాలామంది లవ్ దొరికింది, చాలామంది ఆడియన్సెస్ దొరికిండ్రు. సో నన్ను ఒక చేంజ్డ్ పర్సన్గా లైక్ తెలియకుండానే ప్రకృతి మార్చేసింది. సో అది మీకు సీజన్ 8లో రిఫ్లెక్ట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే? మీరు లైక్ ఎపిసోడ్స్లో కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది మీ ఫాదర్ చాలా కోపంగా ఉన్నారు, లైక్ కొన్ని మీకు చాలా డిస్టర్బ్డ్ ఉండే అని, లైక్ కొన్ని ఏదైతే నామినేషన్స్ లో మేము కూడా చూసాము. సో మీరు ఒకసారి ఎపిసోడ్ చూసుకుంటే అవన్నీ మీ ఎమోషన్స్ అన్ని కనిపిస్తాయి. సో ఏంటి, ఏం జరిగింది? సో ఫస్ట్ లో అది నేను కొంచెం అంటే వెళ్ళాలా వెళ్ళొద్దా అన్న డైలమాలో మా ఫాదర్ ఉన్నారు. కొంచెం డిస్టర్బెన్స్. మళ్ళీ ఈ సీజన్ కి వచ్చినప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు రమ్మని, సో మీ ఇమీడియట్ థింకింగ్ ఏముండే మైండ్లో? ఇమీడియట్ థింకింగ్ ఏం అంటే యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్డ్, అంటే వెళ్ళాలా వద్దా అన్న చిన్న డైలమా ఉండే. ఎందుకంటే నాకు నా ఫిల్మ్ రెడీ అయిపోయి ఉండే, సోలో బాయ్ అన్న ఫిల్మ్. ఇట్ వాజ్ రెడీ టు గో, అంటే లైక్ షూట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు రాగానే నేను అడిగింది ఏంటంటే నాకు ప్రమోషన్కి కొంచెము ఎప్పుడైనా కుదిరితే నాకు ప్రమోషన్ చేసి పెట్టండి, జస్ట్ ఫ్యూ మినిట్స్, నేను లైక్ ఐ వాంట్ టు ప్రమోట్ మై మూవీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనుకుంటే, సరే ఏమైనా అవకాశం ఉంటే చెప్తా అని చెప్పేసి టీం అన్నారు. సో దాని తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ నాకు కాల్ వచ్చి, ఇట్లా మీరు సీజన్లోకి వైల్డ్ కార్డ్గా రావాలి, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్, ఆర్ యూ ఫ్రీ అని చెప్పేసి అంటే, నాకు కొంచెం టైం కావాలి, నా ఫిల్మ్ కూడా ఉంది. అండ్ సో ఆ మైండ్ స్పేస్లో అంటే నాకు తెలియదు కదా అసలు ఇట్లాంటిది ఒక స్కోప్ దొరుకుతుందని నాకు ఫస్ట్ తెలీదు. సో నేను ఒక 10 days టైం తీసుకొని దాంట్లో ఆ పార్ట్లో నా ఫిల్మ్ కంప్లీట్ చేసుకొని, లైక్ పోస్ట్ ప్రొడక్షన్ ఆ ఫైనల్ స్టేజెస్ ఉండే, సో అది కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఎట్ ది సేమ్ టైం లైక్ ఫ్యామిలీకి అడిగితే మా మదర్ వెళ్ళమన్నది, అన్నయ్య కూడా వెళ్ళమన్నాడు. డాడీ వాజ్ ఇన్ డైలమా, ఎందుకంటే ప్రొడ్యూసర్ అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, పర్సనల్ రీజన్స్ కొన్ని ఉండే. సో నేను డాడీతో 2 days మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయినా ఇక నేను వెళ్ళే ముందు. సో ఆ డిస్టర్బ్డ్ మైండ్ సెట్తో కొంచెం ఫస్ట్ 2 weeks చాలా డౌన్ అయినా. కానీ ఏదైతే మూమెంట్లో ఇంకా నేను రియలైజ్ అయినో, లేదు మనం ఇక్కడికి వచ్చినామంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నన్ను నేను మళ్ళీ లైక్ ఒక కంబ్యాక్ లాగా తీసుకొచ్చి, సో ఐ స్టూడ్ అనమాట. సో అక్కడ నుంచి నేను 8th week నుంచి, సో ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్లీ ప్లేయింగ్. మధ్యలో ఆ లో మూమెంట్స్ ఉంటాయి 100%, కానీ ఎక్కడ నేను ఆగిపోతాను మాత్రం అప్పటి నుంచి అనుకోలేదు. సో ఒకటే ఫోకస్ ముందుకెళ్ళి ఇంకా అక్కడ నుంచి. జస్ట్ వాంట్ టు ఆస్క్ యు అండి, డే మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనం ఫోన్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా చూస్తూనే ఉంటాము. డే మొత్తం అంతమంది తెలియని పర్సన్స్ తో, నో టీవీ, నో ఇంటర్నెట్, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎలా అనిపిస్తుంది అసలు? ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో యాక్చువల్లీ లైక్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అండ్ నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అక్కడ ఈ సీజన్లో. తెలిసిన వాళ్ళు అంటే జస్ట్ ప్రొఫెషనల్లీ ఐ మెట్ దెమ్, అంటే ప్రతి ఒక్కళ్ళని లైక్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఒక 10 to 15 times కలిసి ఉంటా, కానీ క్లోజ్గా ఒక ఎమోషనల్ బాండింగ్ అని, క్లోజ్ ఒక ఫ్రెండ్షిప్ లాంటిది లేదనమాట ఎవరితోని. అండ్ అక్కడ నేను వెళ్ళినప్పుడు ఇంకా ఒక ఫ్యూ సిచ్యువేషన్స్ తర్వాత నేను ఒక్కడనే అయిపోయినా. అండ్ ఎవరు ఫ్రెండ్స్ లేకుండే, నాతో నిలబడే ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకుండే. సో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ అనమాట నాకు. ఎందుకంటే ఒక 2.5 months ఒక్కడనే 24/7, ఫోన్స్ లేవు, ఎవరితో మాట్లాడలేదు. అందుకే ఆ టైంలో కొన్ని అంటే కొంతమంది అన్నారు అంటే కెమెరాస్తో మాట్లాడతావు ఎందుకు అది ఇది అని చెప్పేసి. సో ఐ వాజ్ జస్ట్ వెంటింగ్ అవుట్ మై ఫీలింగ్స్ కానీ, నా అభిప్రాయాలు కానీ. సో వేరే వాళ్ళతో పంచుకోలేనివి ఇంకా నాతో నేను మాట్లాడుకునేవాడిని. సో అవి ఇక ఆబ్వియస్లీ కెమెరాస్ ఆర్ ఎవ్రీవేర్ కాబట్టి క్యాప్చర్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.